వెల్కమ్ టు ఇన్ఫో ఫర్ యూ. శంభాజీ మహారాజ్ అతని తండ్రి శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి రెండవ పాలకుడు. అతని జీవితం మరియు చరిత్ర యొక్క సంక్షిప్తంగా తెలుసుకుందాం. శంభాజీ 1657 మే 14న పురందర్ కోటలో జన్మించారు. యువరాజు అయినందున చిన్నప్పటి నుండి యుద్ధభూమి ప్రచారాలకు, రాజకీయాలకు గురయ్యారు. తల్లి సాయిబాయి చిన్నతనంలోనే మరణించడంతో అమ్మమ్మ జీజాబాయి వద్ద పెరిగారు. శివాజీ మహారాజ్ 1680లో మరణించిన తర్వాత శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యపు పాలకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఔరంగజేబులకు చుక్కలు చూపిస్తుండగా వారి ప్రయత్నాలను శంభాజీ మహారాజ్ అడుగడుగునా అడ్డుకున్నారు. 1682 నుంచి 1688 వరకు అనేక పోరాటాలు సాగించారు. శంభాజీ తన తండ్రి విస్తరణ విధానాలను కొనసాగించాడు మరియు మొఘల్ సామ్రాజ్యం, పోర్చుగీస్ మరియు జంజీరా యొక్క సిద్ధిలకు వ్యతిరేకంగా అనేక సైనిక ప్రచారాలను ప్రారంభించాడు. కొన్ని ముఖ్యమైన యుద్ధాలు: వాని దిండోరి యుద్ధం 1682లో శంభాజీ సహబుద్దీన్ ఖాన్ నేతృత్వంలోని మొఘల్ దళాలను ఓడించాడు. సంగమేశ్వర్ యుద్ధం 1682లో పోర్చుగీస్ దళాలను శంభాజీ ఓడించాడు. శంభాజీ అనేక పరిపాలనా సంస్కరణలను అమలు చేశాడు. వాటిలో ముఖ్యమైనవి: వివిధ ప్రాంతాలకు గవర్నర్లు మరియు నిర్వాహకుల నియామకాన్ని కలిగి ఉన్న కొత్త పరిపాలనా వ్యవస్థ యొక్క సృష్టి. శంభాజీ మహారాజ్ మరణం 1689లో శంభాజీ మహారాజ్ని ఔరంగజేబు బంధించి 15 రోజుల పాటు చిత్రహింస పెట్టి మార్చి 11న అత్యంత దారుణంగా హతమార్చాడు. మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ మతం మారాలని ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించారు.